అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, మీరు ఎప్పుడో చెప్తూ ఉంటారు, ఒక బిజినెస్ వచ్చేది అది ఎక్కడో మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకి ప్రాబ్లం కనిపిస్తుందో, మన ఇంట్లో కావచ్చు లేదంటే సరౌండింగ్స్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా దానికి సొల్యూషన్ తీసుకొచ్చేదే బిజినెస్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే మన పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి సంబంధించి కూడా మనం ఒక బిజినెస్ మోడల్ జనరేట్ చేయాలి అంటే అలా కూడా చేయొచ్చు అంటారా? అబ్సల్యూట్లీ సిరి గారు. ఎందుకంటే బిజినెస్ అంటేనే ఏంటి, అసలు ఫస్ట్ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నాము అంటే ఒక సర్వీస్ రూపంలో కావచ్చు, ప్రోడక్ట్ రూపంలో కావచ్చు. సో వాటి నుంచి మనము బిజినెస్ అనేది క్రియేట్ చేసి ప్రాఫిట్ అనేది అర్న్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు పర్సనల్ ప్రాబ్లం అయితే ఎలా బిజినెస్ చేయొచ్చు అని చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి చాలా మందికి పడదన్నమాట. సో లాక్టో ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళు. సో అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ పడినప్పుడు, మిల్క్ ప్రోడక్ట్ పడినప్పుడు వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పిల్స్ త్రూ కానివ్వండి, సప్లిమెంట్స్ త్రూ బ్రతుకుతారు. సో దిస్ ఈజ్ అంటే వెజిటేరియన్ కి చెప్తున్నాను నేను. సో ఆల్టర్నేట్ ఏదైనా ఉందా మరి అంటే డెఫినెట్లీ మిల్క్ కి బదులు సోయా ఉత్పత్తితో మీరు మిల్క్ ప్రొడ్యూస్ చేసి వాటి త్రూ కూడా మనము బిజినెస్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాబ్లం కి ఇక్కడ సొల్యూషన్ ఇస్తున్నాము వితౌట్ ఎనీ, అంటే మీరు మెడికేషన్ కి వెళ్లకుండా యాజ్ ఇట్ ఈస్ ఎలా హ్యాపీగా హాయిగా మీరు తింటున్న ఫుడ్ ఎంత హ్యాపీగా తింటున్నారో, ఆస్వాదిస్తున్నారో అంతే హ్యాపీగా మీరు మీ ప్రోటీన్ క్వాంటిటీ తగ్గకుండా సో మిల్క్ కి ఇక్కడ సోయా ప్రోడక్ట్ కి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. మరి సోయా బీన్స్ తో, సోయాతో చూస్తూ ఉంటాము. సో కర్రీస్ కానివ్వండి వీటికి చూస్తూ ఉంటాము, సోయా చంక్స్ కానివ్వండి ఇలా చూస్తాం. కానీ మిల్క్ తో ఎలా సాధ్యం అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, డెఫినెట్లీ మిల్క్ అనేది అంటే జనరల్ మిల్క్ కి సోయా మిల్క్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో సోయా మిల్క్ తో కూడా చాలా వరకు మనము చాలా ప్రోడక్ట్స్ అనేది తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ చేయొచ్చు, అండ్ తర్వాత కోవా చేయొచ్చు. అండ్ డిఫరెంట్ మనము క్వాంటిటీ బేస్ మీద మనం తయారు చేసి అమ్మొచ్చు. వాటి త్రూ కూడా మనము బిజినెస్ అనేది జనరేట్ చేయొచ్చు సిరి గారు. సో జనరల్ గా మనకు మిల్క్ కాస్ట్ చూస్తే బయట 50 to 60 రూపీస్ ఈజీగా తీసుకుంటారు. కానీ సోయా బీన్స్ తో ఒక కిలో 120 or 130 సోయా బీన్స్ తీసుకున్నాము అంటే వీటి త్రూ ప్రొడ్యూస్ అయిన మిల్క్ త్రూ 8 లీటర్స్ మనకు మిల్క్ అనేది వస్తుంది అనమాట. సో 8 లీటర్ మిల్క్ ఒక సోయాబీన్, ఒక కిలోలో సోయాబీన్స్ లో వస్తుంది అంటే ఎంత ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు అనేది ఒక్కసారి ఇక్కడ ఆలోచించాలి. మరి పనీర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి కర్డ్ కానివ్వండి, అండ్ కోవా కానివ్వండి, సో ఇలాంటివి మీరు డిఫరెంట్ వెరైటీస్ త్రూ చేస్తున్నారు తయారీ అంటే అక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మీ బిజినెస్. మరి వీటికి ఇన్వెస్ట్మెంట్ ఎలా, అండ్ తర్వాత ఈ బిజినెస్ కి ఎస్పెషల్లీ సోయా ఉత్పత్తి చేసే ఏదైతే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నారో సో గవర్నమెంట్ త్రూ కూడా చాలా చాలా సపోర్ట్ అందిస్తున్నారనమాట. ఇందులో ఫ్రీ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ కూడా ఉంది సిరి గారు, అది నేను లాస్ట్ లో చెప్తాను. సో ఫ్యాక్టరీ ఫ్రీగా నా ఎలా అనే కొంచెం కుతూహలం కనిపిస్తుంది మీ ఫేస్ లో, అది నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారు, మిల్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత మిల్క్ తో పాటు మనం పనీర్, జనరల్ పనీర్ కి సోయా పనీర్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రస్తుతం జనరల్ మిల్క్ పనీర్ లో కూడా సోయా పనీర్ కలిపి అమ్ముతున్నారు. సో సోయా పనీర్ ఈజ్ బెస్ట్ పనీర్, ఎందుకంటే వెగాన్ వాళ్ళకి కానివ్వండి, అండ్ తర్వాత మిల్క్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా లాక్టో ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సోయా ప్రోడక్ట్ తో ఉత్పత్తి అయిన ఈ మిల్క్. అండ్ తర్వాత మీరు కోవా తయారు చేసి స్వీట్ షాప్స్ అంతా సప్లై చేయొచ్చు, కర్డ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బెనిఫిట్స్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. సో ధర కూడా తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ, అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా లేని ఒక ప్రోడక్ట్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ దీని ఫ్యూచర్ డిమాండ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కువ డిమాండెడ్ గా ఉంటుంది. ఎందుకంటే మనం అంటే మిల్క్ జస్ట్ తయారు చేయాలంటే ఒక కౌ కానివ్వండి, బఫెలో కానివ్వండి పెంచాలి.
సో ఆవులు గేదెలు పెంచేకి చాలా స్థలం కావాలి, పేషెన్సీ కావాలి, అండ్ అన్నిటికీ మెయింటైన్ చేసేకి చాలా చాలా కష్టం అవుతుంది రోజువారీలో. సో అలాంటప్పుడు ఒక మిల్క్ ఉత్పత్తి సోయా త్రూ ఇంత ఈజీగా ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్రూ, అది కూడా ఒక 10 lakhs త్రూ మనం చేస్తున్నాము అంటే చాలా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ చూడొచ్చు అండ్ మంచి ప్రాఫిట్ రేషియో అనేది గ్రాప్ చేయొచ్చు సిరి గారు. ఇప్పుడు నేను చెప్పిన అంటే ఫస్ట్ ఫ్రీ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ అన్నాను కదా, అదేంది అని డౌట్ రావచ్చు. ఎస్, PMFME అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక యోజన ఉంది. సో వీటి త్రూ మీకు లోన్ అనేది దొరుకుతుంది. సో గవర్నమెంట్ కూడా సోయాతో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి 35% సబ్సిడీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అరౌండ్ మీరు ఫ్యాక్టరీ సెటప్ అన్ని చేశాక, మెషినరీ అంతా ఇన్స్టాలేషన్ చేశాక కూడా 2.5 lakhs మీ చేతుల్లో ఉండేటట్టు చూస్తుంది అనమాట. ఎంత బెనిఫిట్ అంటే ఫ్రీ ఫ్యాక్టరీ మీ నుంచి ఎటువంటి జస్ట్ ఒక 1 lakh రూపీ పెట్టుకున్నారంటే చాలు బ్రహ్మాండంగా చేసేయచ్చు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మళ్ళీ మెషినరీ ఎక్కడ కొనుగోలు చేయొచ్చు అంటే ఇండియన్ మార్ట్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇండియన్ మార్ట్ త్రూ మీరు కొనుగోలు చేసుకొని కొద్దో గొప్ప స్థలం ఉంది, ఇండిపెండెంట్ హౌస్ లేకపోతే ఒక రూరల్ ఏరియా కానివ్వండి, సిటీ అవుట్స్కట్స్ కానివ్వండి, ఇక్కడంతా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్థాపించవచ్చు. సో రకరకాలుగా ప్రొడ్యూస్ చేసిన మిల్క్ త్రూ మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేస్తున్నారు అంటే అక్కడ బెనిఫిట్ అనేది చూస్తారనమాట. సో నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. మిల్క్ ఒక్కటే అమ్ముతున్నారంటే వాటికి కూడా బెనిఫిట్ ఉంటుంది, కానీ కోయా కానివ్వండి, పనీర్ కానివ్వండి, ఇటువంటి యాడ్ చేసి ఇంకా రకరకాలుగా కర్డ్ అనేది యాడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నడుస్తుంది బిజినెస్. సో ఈ బిజినెస్ కూడా మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చా, సో ఈ ప్రోడక్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. వీటి త్రూ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో మేము చెప్తుంటాం కదా రెగ్యులర్ గా. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ త్రూ కూడా ఇది కూడా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ విత్ షార్ట్ ఇన్వెస్ట్మెంట్ you can start the business of soya manufacturing unit with lots of quantity. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, డీటెయిలింగ్గా ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ సోయా ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్కి చాలా చాలా డిమాండ్ అండ్ ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెన్సీ అనేది తగ్గుతుంది జనాల్లో. సో క్విక్గా కావాలి ఏదైనా కూడా, అండ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకోకుండా ప్రొడ్యూస్ చేసి ఈజీ చేసే మెథడ్స్ లాంటిది ఇది కూడా. సో ఈ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.